తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు తాకట్టు పెట్టే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందని మండిపడ్డారు బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి. బనకచర్ల క్రాస్ రెగ్యులేటరీ ద్వారా గోదావరి జలాలను పెన్నా బేసిన్ కు తరలించుకుపోయేందుకు ఏపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రేవంత్ కాంగ్రెస్ సర్కారు తెలంగాణ ప్రజల ప్రయోజనాల కంటే ఈ ప్రాంత ప్రయోజనాల కంటే ఈ ప్రాంత ప్రయోజనాలను తాకట్టు పెట్టేటువంటి విషయంలోనే ఎక్కువగా పనిచేస్తున్నట్టు మనకు అర్థమవుతోంది. ఈ బనకచర్ల క్రాస్ రెగ్యులేటరీ ద్వారా గోదావరి జలాలను కృష్ణా బేసిన్ ద్వారా పెన్నా బేసిన్కు తరలించకపోయేటువంటి ఒక దుర్మార్గపు ప్రయత్నానికి మౌన సాక్షిగా ఉంటున్నట్లు కనిపిస్తోంది. అందుకోసమే మా పార్టీ తరఫున సాగునీటి మాజీ మంత్రి హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాతనే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేఖ రాసినటువంటి విషయం మనం గమనించాలి. బీఆర్ఎస్ చేస్తూ వచ్చినటువంటి డిమాండ్, మేమంతా చేస్తూ వచ్చినటువంటి డిమాండ్ కారణంగానే తప్పని పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం ఒక అఖిలపక్ష సమావేశం పేరు మీద సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో కూడా ఒకవైపు మేము రాజకీయాలు మాట్లాడమని అనుకుంటూనే రాజకీయాలు మాట్లాడడం, అధికారుల సమక్షంలోనే రాజకీయాలు మాట్లాడడం, ఎద్దేవా చేయడం, కేసీఆర్ను అవహేళన చేసి మాట్లాడడం, ఇవన్నీ చేసినటువంటి మీదటనే మరి మా పార్టీ ఎంపీ సమావేశానికి హాజరైనటువంటి ఎంపీ వదిరాజు గారు హేళన చేసిండ్రు, ఆయనను అవమానించారు ముఖ్యమంత్రి గారు.